తెలంగాణలో ప్రకృతి అందాలతో ఆకట్టుకునే ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కొండలు, కోటలు, చారిత్రాత్మక కట్టడాలతో పాటు అద్భుతమైన జలపాతాలు కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. కుంతల, బొగత, కనకాయ్, గుండాల, భీముని పాదం, పోచెర, సప్తగుండాల జలపాతాలతో పాటు గాయత్రి జలపాతం కూడా తెలంగాణలోని ప్రముఖ ప్రకృతి అందాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ జలపాతం ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకి జాలువారడం. ఎత్తైన కొండ నుంచి ప్రవహించే జలధారను చూసేందుకు 2 కళ్ళు సరిపోవని సందర్శకులు చెబుతూ ఉంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల పరిధిలోని ఈ అందమైన జలపాతం ఉంది. కడెం నదీ ప్రవాహంతో ఏర్పడిన ఈ జలపాతం దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో దాగి ఉంది. చుట్టూ పచ్చని అడవులు, ప్రశాంతమైన వాతావరణం, ఎత్తైన రాళ్లపై నుంచి కిందకు దూసుకొచ్చే నీటి ప్రవాహం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు రావడంతో జలపాతం మరింత ఉధృతంగా ప్రవహిస్తూ అద్భుత దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ప్రకృతి అందాలతో పాటు గాయత్రి జలపాతం సాహస క్రీడలకు కూడా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది ఇక్కడ జాతీయ స్థాయి అడ్వెంచర్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వాటర్ ర్యాపెలింగ్, జూమర్, రాఫ్టింగ్, క్లైంబింగ్, బోటింగ్ వంటి సాహస క్రీడల్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారు. వీటిని చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలి వస్తుంటారు. హైదరాబాద్ నుండి గాయత్రి జలపాతానికి వెళ్లాలంటే ముందుగా జాతీయ రహదారి 44 మీదుగా నిజామాబాద్ నిర్మల్ మీదుగా నేరేడిగొండ చేరుకోవాలి. అక్కడ నుండి కుఫ్టీ గ్రామం మీదుగా తర్నామ్ ఖుర్ద్ గ్రామానికి వెళ్ళాలి. నేరేడిగొండ నుంచి ఈ గ్రామం సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తర్నామ్ ఖుర్ద్ గ్రామంలో వాహనాలను పార్క్ చేసి అక్కడ నుండి సుమారు 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. దట్టమైన అడవిలో చిన్న చిన్న వాగులను దాటుతూ స్థానికుల సూచనలతో జలపాతాన్ని చేరుకోవచ్చు. అయితే ఈ ప్రాంతంలో మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ సదుపాయాలు దాదాపు అందుబాటులో ఉండవు. అందువల్ల ప్రయాణానికి ముందు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు సమాచారం ఇవ్వడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.